హలో అండి అందరికి. ఈ రోజు ఒక మంచి సింపుల్ రెసిపీతో మళ్ళీ వచ్చేసాను. దీని పేరు నేనైతే లాస్ట్ లో చెప్తాను. దీన్ని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేయండి. అయితే దీనికోసం అని చెప్పి ఒక 3 ఇడ్లీలు తీసుకోండి ఒక పాన్ లోకి. తీసుకొని వాటిని మొత్తం అంతా నుజ్జు నుజ్జు చేసేయండి. అంటే మొత్తం నగిలేటట్టు చేసేయండి. మొత్తం వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నగలు కొట్టుకొని వీటిలోకి కొద్దిగా సాంబార్ యాడ్ చేసుకోండి. ఈ సాంబార్ కూడా ఆ ఇడ్లీలకి మొత్తం పట్టేటట్లు ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ గీ వేసేసి దాన్ని కూడా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని కొంచెం ఆవకాయ పచ్చడి ఉంటే అది కూడా వేసేసుకొని దాన్ని కూడా మొత్తం కలిపేసేయండి. ఇలా కాసేపు కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత దీన్ని తీసి వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. నేను ఈ రెసిపీ పేరు చెప్తానన్నాను కదా, ఈ రెసిపీ వచ్చేసి దమ్ ఇడ్లీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ చట్నీ తిన్న బుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందబ్బా. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. సింపుల్ గా అయిపోయే రెసిపీ అండి. దీన్ని స్నాక్ అంటారో ఇంకేమైనా అంటారో మీ ఇష్టం. పిల్లలకైతే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసి పెట్టండి. ఉత్తి ఇడ్లీ కూడా వాళ్ళకి కూడా తినబుద్ధి కాదు కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.